మకర రాశి వారికి ఈ వారంలో శుభ ఫలితాలు ఏ మేరకు బాగా యోగిస్తున్నాయండి? 9 గ్రహాలు 7 గ్రహాలు శుభ ఫలితాన్ని ఇస్తున్నాయి. సర్వశ్రేష్టమైన శుభకాలం. ప్రధానంగా 6వ రాశిలో రవిచంద్ర, కుజ, బుధులు, 9లో గురువు, 4లో శుక్రుడు, ఏకాదశంలో శని. ఈ సమయంలో చేసే పనులు 1కి 10ంతలుగా వృద్ధి చెందుతాయి, శుభాన్ని ఇస్తాయి, అదృష్టం వరిస్తుంది. అర్హతని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధికై ప్రయత్నం చేయండి, అంతా శుభమే జరుగుతుంది. వ్యాపారపరంగా సర్వోత్తమ కాలంగా గోచరిస్తోంది. విశేష ఆర్థిక లాభాలు చేకూరే విధంగా ఉన్నాయి. ప్రశంసలు, పురస్కారాలు లభిస్తాయి. కీర్తి శిఖరాలని అధిరోహించే విధంగా గ్రహబలం ఉన్నది. జీవితంలో ఎదగాలి, పైకి రావాలి, గొప్పవాళ్ళు కావాలి అనేటటువంటి ప్రయత్నాలు ఈ కాలంలో ప్రారంభిస్తే అవి సిద్ధించే విధంగా ఉంది. బంగారు భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉన్నది. ఆలస్యం చేయకుండా మీ అర్హతని విజ్ఞానపరంగా, జ్ఞానపరంగా, న్యాయబద్ధంగా, ధర్మ మార్గంలో పైకి వచ్చే విధంగా కృషి చేయండి. కృషికి తగినటువంటి ఫలితాలు సర్వశుభాభివృద్ధిగా ఉన్నాయి. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ముఖ్యంగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇక్కడ రాహుకేతులు ఇద్దరే దోషంలో ఉన్నారు కాబట్టి రాహుప్రీతిగా దుర్గా దర్శనం, కేతుప్రీతిగా గణపతి దర్శనం మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? శనగలు, ఉలవలు, మినుములు వీటిని శివునికి సమర్పించి ఆవులకు పెట్టడం, ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి.